ఆచి చికెన్ మసాలా. వరంగల్లో 800 ఏళ్ల చరిత్ర గల ఆలయాన్ని నీలమట్టం చేయడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ఆలయాన్ని కూల్చివేయడాన్ని తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చడం తప్ప కట్టడం రాదని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లతో పాటు దేవాలయాలను కూడా కూల్చుతున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో నిజంగా స్కూల్ నిర్మాణమే చేపడితే అర్ధరాత్రి పనులు చేయాల్సిన అవసరం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. ఆలయాన్ని కూల్చివేసింది గుప్త నిధుల కోసమేనని, పురాతన ఆలయాలను ఇందుకోసమే తవ్వుతున్నారేమోనన్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. నిజాం చారిత్రక భవనాల చుట్టూ ఆయన అనుయాయులతో చాలా రోజులు ఎత్తిండు. మరి ఆయన దొరికినాయో దొరకలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక మన మీద పడ్డాడు, కాకతీయుల మీద. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు లంకె బిందెలుంటాయి, గుప్త నిధులుంటాయని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, శత్రురాజులు దాడి చేసినప్పుడు వారికి దొరకకుండా ఉండడానికి వజ్రాలు, వైడూర్యాలు, సంపదనంతా కూడా మరి గుహల్లో గాని దేవాలయాల దగ్గర దాచేవారని నానుడు ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయన్నే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది. ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే మేం చెప్పడం కాదు, ఇది జిల్లా అధికారి, జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ బుజ్జి గారు, ఆయన కలెక్టర్ గారికి రాసిన లేఖ ఇది. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా, గర్భగుడి కింద, ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైనా విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును అని మేమనడం లేదు. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. పురావస్తు శాఖ అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే